వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్. हिंदू धर्मम हिंदू धर्मम सनातन धर्मम जय ब्राह्मण जय श्री राम जय श्री राम जय श्री राम. సభా సరస్వతికి నమస్కారం. ముఖ్యంగా పాత్రికేయులందరికీ మీడియా వారందరికీ కూడా నమస్సుమాంజలి. నా పేరు గరుడాద్రి దత్తాత్రేయ శర్మ, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర పురోహిత విభాగం అధ్యక్షుడు. ఈ రోజున మనం ఇక్కడ సమావేశమైనటువంటి ముఖ్య కారణం, కర్ణాటక రాష్ట్రంలో హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా ఈ యొక్క హిందూ ధర్మ సంస్థాపనకే మూలాధారమై వేద ధర్మానికి ప్రతినిధిగా సనాతన వ్యవస్థను సూత్రమై పట్టినటువంటి యజ్ఞోపవీతాన్ని అవమానపరుస్తూ ఎవరైతే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వారు ఉన్నారో వారు ఈ యొక్క బీదరు మరియు షిమోగా లాంటి ప్రాంతాలలో ఏదైతే సెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయో ఆ జరుగుతున్న సందర్భంలో బ్రాహ్మణ విద్యార్థులను పట్టుకొని మీ మెడలో ఉన్నటువంటి యజ్ఞోపవీతాన్ని తెంచి డస్ట్బిన్లో పడేస్తేనే మీకు ఎగ్జామ్ హాల్లో పోవడానికి అవకాశం ఇస్తామని, పరీక్ష రాయడానికి అవకాశం ఇస్తామని చెప్పడం అన్నది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం వారికి యజ్ఞోపవీతం యొక్క విలువ తెలియకపోవచ్చేమో, కానీ ఈ యొక్క యజ్ఞోపవీతం అన్నది 9 పోగులతో ఉన్నటువంటి ఒక దారంగా వాళ్ళు భావిస్తూ ఉండొచ్చు. కానీ నేను ముఖ్యంగా ప్రభుత్వం వారికి తెలియజేసేది ఒకటే, యజ్ఞోపవీతం అంటే తేజస్సును, వర్చస్సును, జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యవంతమైనటువంటి సుఖ జీవితాన్ని అనుగ్రహించేదే యజ్ఞోపవీతం అనేది. బుద్ధి జ్ఞానాలు అలవర్చుకొని చక్కటి తేజస్సుతో మానవుడు వర్ధిల్లుతూ ఇహలోకంలో సకల సుఖాలు అనుభవిస్తూ మోక్షానికి మార్గంగా ఉండేదే యజ్ఞోపవీతం. అటువంటి పరమ పవిత్రమైనటువంటి యజ్ఞోపవీతంలో మన వాళ్ళకేదో 9 దారాలు కనిపించి ఎగ్జామ్ రాయడానికి దారాలు అడ్డం వచ్చినట్లుగా ఆ దారాలని తొలగించి ఉండవచ్చు కాక, కానీ ఆ 9 దారాలలో ఓంకారము, అగ్ని, నాగ, సోమ, పితృ, ప్రజాపతి, వాయు, సూర్య, విశ్వే దేవతా తత్వములు 9 కూడా నిబిడీకృతమై ఉన్నటువంటి శక్తి యజ్ఞోపవీతం అంటే. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేద స్వరూపాలకు ఆధారంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వాలు కలిగి మానవ జీవితాన్ని ధర్మబద్ధంగా వ్యవస్థలో నిలిపేదే ఈ యొక్క యజ్ఞోపవీతం. ఇటువంటి యజ్ఞోపవీతాన్ని అవమానపరిచి దారుణంగా దాన్ని తెంచేసి డస్ట్బిన్లో పడేయడం అన్నది చాలా దారుణమైనది. దీనిని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇలాంటి ధర్మ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తే ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు, ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కొంటారో ఇంతకుముందు కొన్ని రాష్ట్రాలు ఇదే విధంగా మఠాలను అలాగే పీఠాలను ధర్మాన్ని వ్యతిరేకించి పతనమైపోయినాయి. వాటిని ఒకసారి కర్ణాటక వారు గుర్తించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ చేసినటువంటి తప్పిదాన్ని ఖండిస్తూ యజ్ఞోపవీతాన్ని తుంచి పడేయలేక వాళ్ళు సెట్ ఎగ్జామ్ కూడా రాయకుండా వెళ్ళిపోయినటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. వారికి తిరిగి మళ్ళీ ఎగ్జామ్ రాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఖచ్చితంగా పాటించాలని, లేకపోతే ఈ యొక్క మా పోరాటం అనేది తీవ్ర స్థాయిలో ఉంటుందని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం.